అంటే నేను నెగిటివ్గా చెప్పట్లా. ఇప్పుడు అదే. సానా సతీష్ బాబు సార్ వచ్చిన తర్వాత నేను ఏసీఏలో లేను. సా అంటే సార్ని ఫస్ట్లోనే కలిసాను నేను. ఎప్పుడు నేను ఇంజూరీ అని చెప్పా కదా, అప్పుడు నన్ను జోన్కి వేలా, డేస్కి వేలా. ఓకే. డేస్ మీన్స్ టెస్ట్ ఫార్మేట్కి నేను లేను. అవును. టెస్ట్ ఫార్మేట్కి నేను లేను, 1 డేస్కి T20స్కి నేను ఆడా. అయితే నన్ను T20స్లో ఏపీఎల్లో పెర్ఫామ్ చేశా, డిస్ట్రిక్ట్స్లో కూడా పెర్ఫామ్ చేశా, ప్రాబుల్స్లో కూడా. ఏపీఎల్ అయిన నెక్స్ట్ డే నుంచే ప్రాబుల్స్, T20 ప్రాబుల్స్. అలానే కుంటుతూ 2 మ్యాచ్లు ఆడాను నేను. వర్షాల్లో జరిగింది 10 hours ఒకటి జరిగింది, ఇంకోటి 12 hours జరిగింది. ఆడా కానీ రెండాట్లు ఎవరు కొట్టలే. అంటే అసలు మ్యాచ్ జరగల, సగం సగం మ్యాచ్ అయింది, మ్యాచ్లు అవ్వాలి. 2 మ్యాచ్లు ఆడాము, అయిపోయింది. నేను ఇప్పుడు నీతో ఎలా మాట్లాడుతున్నా, నేను అలానే కలిసి సార్ ఇక్కడ చేరేసుకున్నా, నేను ఇక్కడ చేరేసుకున్నా, మాట్లాడా. సార్ ఇలా అయింది, నేను ఇలా ఆడా, నా స్టాట్స్ అన్నీ ఇచ్చేసా, నేను ఏవైతే ఆడానో ఎమర్జింగ్ ట్రోఫీ ఆడా సార్, ఇవన్నీ ఆడా సార్ అంటే సార్ అప్పుడే వచ్చారు, ఆ సజెషన్లోకి అప్పుడే వచ్చారు. అంటే ఆయనకి అంత ఐడియా లేదు అంటే ఎవరేంటి అన్నది. ఎందుకంటే అది ఫస్ట్ ఏజిఎం మీటింగ్ ఓకే. మంగళగిరిలో అవుతుంది. నేను అప్పుడే అక్కడే ఉన్నా, సార్ని కలిసా. వీళ్ళు కొనిట్ అన్న, ఎవరైనా అదే అంటారు ఆబ్వియస్లీ. తర్వాత అంటే సయ్యద్ ముస్తక్ అలీ టీం వచ్చింది, కానీ నేను అట్లీస్ట్ స్టాండ్వేలో ఉంటానేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఏపీఎల్లో ఎవరు పెర్ఫామ్ చేయలే.